హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు పొద్దున్నే లేసాను. ఎందుకంటే మా రోహితాక్షు 4కే లేపేశాడు. ఇంకా పొద్దున్నే లేపేశాడు. నాకైతే ఇంకా నిద్రే లేదు. మా ఆయనకు గూడా నిద్ర లేదు. 3కి లేపుతాడంట. నేనైతే ఇంకా పడుకున్నాను కొద్దిసేపు. ఇక్కడైతే 4 అవుతుంది చూడండి. టైం వచ్చేసి మా రోహితాక్షికైతే కొద్దిసేపు టీవీ పెట్టేశాను. పడుకున్నాడు. నేనైతే ఇప్పుడు పని చేసుకుందామని టీవీ సౌండ్ వస్తుందని వాడు పడుకుంటాడు. రాత్రే నేనైతే అంట్లు అయితే తోమేసుకున్నాను. మార్నింగ్ పూజ చేసుకోవాలి కాబట్టి పిల్లలుంటే అసలు పూజ కూడా అసలు చేయనివ్వరు. ఇక్కడైతే నేను గడ్డలు ఉడకబెట్టుకుందామని పెడుతున్నా. ఫస్ట్ అయితే గడ్డ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి. మరి రోహితాక్ష అయితే పడుకున్నాడు అనుకున్నా, కానీ ఇంకా పడుకోలేదు. ఇల్లు క్లీన్ చేసుకుందామని ఇలా చేసుకున్న వాడికి నిద్ర వస్తుంది. వాడికైతే నిద్ర వస్తుంది. పూజ చేద్దామని అనుకునే లోపు ఏదో ఒకటి చేస్తాడు. అందుకే నేనైతే కొద్దిసేపు క్లీన్ చేసుకున్న తర్వాత వాడికైతే కొద్దిగా అన్నం తినేసి మళ్ళీ పడుకున్నాడంట. 12కి లేసాడు. ఈరోజు మా రోహితాక్ష మా చిన్న కుట్టి కూడా బాగానే ఈరోజు కొంచెం అందరు సపోర్ట్ చేశారన్నమాట ఇద్దరు. ఈ పూజ కోసం మీకు చెప్పలేదు కదా, ఫస్ట్ ఏదైనా సరే మనం ఏ పూజ చేసుకున్నా బ్రహ్మచర్యం అనేది కంపల్సరీ పాటించాలండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, పూజ గది మొత్తం క్లీన్ చేసుకోవాలి. నేనైతే ముందు రోజే అన్ని క్లీన్ చేసుకున్నాను. నాకు పిల్లలతో అసలు వీలవ్వలేదు వీడియో తీయడానికి. ఇలా వీడియో తీయగానే మా రోహితాక్షు అయితే ఫోనే పట్టుకుంటాడు. మా చిన్న కుట్టి కూడా ఫోనే పట్టుకుంది. ఇలా అయితే ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను శుభ్రం చేసుకుంటున్నాను. ఇది స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే మా రోహితాక్షి ఒకవైపు, మా ఆయన అయితే పడుకోలేదు. నాకు అసలు మస్తు చికాకు అనిపించింది ఒకేసారి అందరు లేచేసరికి. ఇప్పుడైతే కామ్గా ప్రశాంతంగా ఏదైందని అనుకున్న తర్వాత మా అందరు పడుకున్నారన్నమాట. నేనైతే ఇప్పుడు మంచిగా వంట చేసుకున్నాను. ఇక్కడైతే నేను ఇల్లు క్లీన్ చేసుకున్న తర్వాత మా వాకిలి కూడా ఊడ్చుకోవాలి. వాకిలి క్లీన్ చేయకపోతే అస్సలు బాగోదు కదా. ఇక్కడైతే వాకిలి క్లీన్ చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైతే అసలు ఎవ్వరు లేవలేదు. ఎవ్వరు లేవకముందే నేను అన్ని పనులు చేసుకుంటా. ఇంట్లో పని ఫస్ట్ చేసుకున్న తర్వాత వాకిలి ఊడుతా. ఎందుకంటే పొద్దున్నే చీపిరి పట్టుకోవద్దని అంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. నేను ఈ పూజ చేయడానికి కారణం అంటే నేను నా రోహితాక్ష పుట్టక ముందు కూడా నేను ఇదే పూజ చేశాను. 11 వారాలన్నమాట. 11 వారాలు చేసిన తర్వాత 12వ వారము మా రోహితాక్ష అయితే నాకు కన్ఫర్మ్ అయ్యింది. ప్రెగ్నెన్సీ అలా ఉంటుంది. ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, ఏ దోషాలు ఉన్న వాళ్ళకు ఇదైతే కంపల్సరీ నాగదేవత పూజ అయితే కంపల్సరీ చేసుకోవాల్సింది. ఇది పిల్లల కోసం, వాళ్ళకి హెల్త్ ఏ దోషాలు ఉన్నా పిల్లలకి చాలా మంచిది పూజ చేయడం వల్ల. దోషాలనేది పోతుంది. వాళ్ళకి మాటలైనా ఏదైనా సరే త్వరగా డెవలప్ అవుతుంది. అలా ఉంటుంది. పిల్లలకు మనం అంటే ఉన్నది పిల్లల కోసమే కదా పూజ చేసుకోవడము. మీకు ప్రాపర్గా మొత్తం కావాలనుకుంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా కన్ఫామ్గా మీకు తెలుస్తుంది. నా రోజు వ్లాగ్ అయితే ఇలాగే ఉంటుందండి. ఎందుకంటే పిల్లలు ఉంటే ఇలాగే ఉంటుంది. పిల్లలు లేకముందు నిద్ర కూడా సరిపోదు. అలా ఉంటుంది. ఏదైనా సరే మనం ముందడుగు వేయాలనుకుంటే ఇంట్లో పని కంపల్సరీ చేయాలి. ఇప్పుడు నేను కొద్దిగా ఈ పనులు మొత్తం చేసుకున్న తర్వాత నా పిల్లలందరినీ చూసుకున్న తర్వాత నేనైతే ఏదైనా రీడింగ్ అయినా యూట్యూబ్ అయినా చేసుకోవడానికి నాకు వీలవుతుంది. హౌస్ వైఫ్కి ఉండే వాళ్ళకి చాలా కష్టము పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఏదైనా ప్రిపేర్ అవ్వాలన్నా కూడా అస్సలు టైమే ఉండదు. ఇలా ఉంటుంది. పూజ చేసుకోవాలన్నది కన్ఫామ్ అండి. డైలీ రొటీన్ లాగా పెట్టుకోండి. పూజ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత చేసినా దేవుడు అనేది తోడు ఉంటే, అది దైవ బలం తోడు ఉంటే ఎప్పటికీ మనం ఏదైనా సాధించగలం అనేది నమ్మకం అయితే కన్ఫామ్గా ఉంటుంది. నేనైతే మీకు ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. ఒకప్పుడైతే నేను దేవుని అస్సలు నమ్మేదాన్నే కాదు. నా రోహితాక్ష అయితే పుట్టాలని నేనైతే ఈ పూజ అయితే కన్ఫామ్గా చేశాను. అంటే నాగదేవత జంట పావురాలను ఉంటాయి కదా నాగదేవతలు, ఇలా అయితే నేను కంపల్సరీ పూజ అయితే చేసుకున్నానండి. ఎంత బాగా అసలు నాకైతే ప్రతిఫలం దొక్కిందో నాకైతే అది అసలు మాటల్లో చెప్పలేను. ఈ సజెషన్ నాకు మా చిన్నమ్మ చెప్పిందన్నమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ అసలు. మనం అసలు పెళ్ళి కాని వాళ్ళు కూడా ఈ పూజ అయితే కన్ఫామ్గా చేసుకోండి. మంచి హస్బెండ్ అయినా వైఫ్ అయినా దొరుకుతుంది. ఇది అంటే నాకు నాగదోషం అప్పుడు ఉండేటప్పుడు, పెళ్ళి కాకముందు నాకు నాగదోషం ఉండేది. నాకు తెలియకుండా నేనైతే మ్యారేజ్ చేసుకున్నాను. చాలా గొడవలే వచ్చాయి, చికాకు కూడా ఉండేది. తర్వాత నేను శ్రీకాళహస్తిలో నేను మా ఆయన పోయి అక్కడ నాగదోషం అయితే పూజ అయితే అయినా పోలేదు. ఇప్పుడు మా చిన్నమ్మ చెప్పిందన్నమాట, ఇలా నాగదేవత పూజ చేస్తే నాగదోషాలు పోయిద్ది, ఇలా సంతానం కూడా అందిద్ది అని అన్నారు.
అందుకే నేనైతే బెంగుళూరులో ఉండేవాళ్ళం. చాలా లాంగ్ 20 కిలోమీటర్‌లో ఉండేది. అయినా మా ఆయన్ని పొద్దున్నే లేపి అలా కింద పడుకోవాలి. పొద్దున్న గూడా ఉపవాసం అనేది ఉండాలి. ఇప్పుడు సమ్మర్ కదా! నాకైతే అందులో ఒకటి నా చిన్న పాప ఉంది. నేనైతే ఉండలేకపోయాను. ఉపవాసం ఉండాలి. దీనికి బ్రహ్మచర్యం పాటించాలి. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతనే మనకు బయట పోయి అంటే ఇంట్లో కనీసం దీపారాధన కూడా పెట్టుకోవాలి. అలా ఉంటది. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే వంట మొత్తం చేసుకోవాలన్నా తర్వాతనే ఫ్రెష్ అప్ అయ్యి మా చిన్న కుట్టి ఇంకా లేవలేదు. లేవకముందే నేను ఏదైనా సరే త్వరగా చేసుకోవాలి. అట్లుంటది పిల్లలు ఉంటే మాత్రం. ఇది ఎందుకు చెప్తుందా అక్క సోది అని అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది స్కిప్ చేయకుండా కన్ఫామ్‌గా చూస్తేనే ఏదనేది మీకు తెలుస్తది. ఏ విషయం అనేది నేను ఏం చెప్తున్నాననేది. ఇక్కడైతే నేనైతే పూజ చేసుకున్నాను. ఇది చిమిలి అన్నమాట. దేవుడికి ప్రసాదం పెట్టాలి చిమిలి. నేను పూజ చేస్తే అందామని పోయినా ఈరోజు. కానీ అక్కడైతే పూజారి అయితే నాతోనే చేపించుండు. నాకైతే రియల్‌గా మిరాకిల్ అనిపించింది. ఇది రెండవ వారం అన్నమాట. నాకైతే భలే ఇది నువ్వులు, బెల్లం 2 కలిపి చిమిలి అనేది తయారు చేసుకోవాలి. నాగదేవతకి చిమిలి అంటే చాలా ఇష్టము. ఈ చిమిలి ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇలాగే నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకొని ఫస్ట్ స్నానం చేసుకొని తర్వాత దేవుడికి నైవేద్యమైన ప్రసాదమైన ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా మంచిది. మంచిదనే కాదు ఎప్పుడైనా మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడే దేవుడికి నైవేద్యం అలా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిమిలి అయితే రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే. చిమిలి అయితే ప్రిపేర్ చాలామందికి చిమిలి అంటే ఏంటో తెలియదు. నువ్వులు, బెల్లం అండి. ఇది కలిపి మిక్సీలో కూడా పట్టొచ్చు. ఇలా అయితే కూడా దంచుకోవచ్చు. ఇది లడ్డు లాగా చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవడమే సింపుల్ అండి. చాలా మంచిది. మనం కూడా తింటే కూడా చాలా మంచిది. చాలామందికి బ్లడ్ లేని వాళ్ళు అలా ఉంటారు కదా! ఇది నువ్వులు, బెల్లం తినండి చాలా మంచిది. పూజ అనేది నేను ఈరోజు కన్ఫామ్‌గా డీటెయిల్‌గా చూపిద్దామని అనుకున్నాను. కానీ నేను పోయేసరికి పూజారి ఉన్నారు. నాతోనే చేపించారు. అందుకే వీడియో తీయడానికి నాకు అంత వీలు పట్టలేదు. అందుకే మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రాపర్‌గా చూపిస్తాను. ఎలా చేయాలో సంతానం లేనికి, పిల్లలు భవిష్యత్తు కోసము, మన పెళ్లి కాని వాళ్ళు ఏదైనా సరే నాగదోషం ఉన్నవాళ్ళు ఈరోజు మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎవ్వరు లేరు. 7 అవుతుంది. నేనైతే పోతున్నాను. ఇక్కడైతే నేను పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది చూపియలేదు. నాకు లేట్ అవుతుందని ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోయాను. దీపారాధన ఇంట్లో కంపల్సరీ చేసుకోవాల్సిందే ఎప్పుడైనా. మన ఏ గుడికెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఫస్ట్ దీపారాధన అయితే కంపల్సరీ చేసుకోవాలి. పూజ అయితే చేసుకున్న తర్వాతనే మనం టెంపుల్‌కైనా ఏదైనా చేసుకోవాలి. ఎందుకంటే మనం బయటెళ్ళినప్పుడు ఇంట్లో కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి. అది చాలా మంచిది. మన ఇంట్లో దీపం పెట్టుకుంటే ఎంత మంచిది అని అంటారు కదా! ఇదే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే నాగదేవత దగ్గర అయితే వచ్చేసాను. నాతోనే పూజ చేపించారు. ఇక్కడ స్వామి అంటే పూజారి గారు. నేనైతే మొత్తం వీడియో స్కిప్ చేసేసాను. నేను రాగానే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారన్నమాట. అందుకే పూజ అయితే కంప్లీట్ చేసుకొని పూజారి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ నెక్స్ట్ వీడియో కావాలనుకుంటే ప్రాపర్‌గా అంటే క్లియర్‌గా చూపియాలనుకుంటే నాకైతే మీరు కామెంట్ చేయండి. నేను తప్పకుండా చూపిస్తాను ఎలా చేయాలో, ఏం చేయాలో అని. మీరైతే కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టుకోండి.